కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిని ఆకుల సతీష్ ఆధ్వర్యంలోని బృందం సందర్శించి పరిశీలించింది. గత 8 నెలలుగా పనులు నత్తనడకన సాగుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్ గ్రామం అయోధ్యనగర్ చౌరస్తా నుంచి సుచిత్ర వరకు ప్రతిరోజు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతోంది. స్టీల్ బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేస్తే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు గణనీయమైన పరిష్కారం లభించే అవకాశం ఉందని ఆకుల సతీష్ అండ్ టీం పేర్కొన్నారు. అందువల్ల సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పత్రికాముఖంగా కోరారు. అదేవిధంగా బ్రిడ్జి ప్లానింగ్లో పలుమార్లు మార్పులు చేయడం వల్లే పనుల్లో జాప్యం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారని బృందం పేర్కొంది. అభివృద్ధి పనుల్లో రాజకీయ కారణాలతో జాప్యం జరిగితే చివరికి నష్టపోయేది సామాన్య ప్రజలేనని వారన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలను దృష్టిలో ఉంచుకుని జోనల్ కమిషనర్ ప్రత్యేకంగా దృష్టి సారించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి స్టీల్ బ్రిడ్జి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని ఆకుల సతీష్ అండ్ టీం డిమాండ్ చేసింది. రాజకీయాలకు అతీతంగా ప్రజల సౌకర్యమే లక్ష్యంగా అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి అని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆకుల సతీష్, నల్ల జయశంకర్ గౌడ్, పులి బలరాం, కంది శ్రీరాములు, హనుమాన్జీ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ స్టీల్ బ్రిడ్జ్ పనులు ప్రారంభించాలని గతంలో ఇది స్టీల్ బ్రిడ్జ్ పనులు ప్రారంభమైన బీఆర్ఎస్ హయాంలో పూలదండలు ఎంచుకున్న ఎమ్మెల్యే ప్రభుత్వం పోయి దాదాపు 2 years కంప్లీట్ అయినా కూడా పనులు ప్రారంభించలేదు. కాబట్టి మేము గతంలోనే దీనిపైన పలుమార్లు పోరాటం చేసినాం. మరి ఇక్కడ ఉన్న స్థానికంగా ఎమ్మెల్యే పనులు మాత్రమే పూలదండలు వేయించుకోవడానికి పనులు ప్రారంభించలేదు. దానిపైన గత సంవత్సరం మేము డిసెంబర్, జనవరిలో చాలాసార్లు ధర్నాలు చేసి అధికారులపై ఒత్తిడి తెస్తే జనవరిలో పనులు ప్రారంభించారు. దాదాపు 8 నెలలు పూర్తయినా కూడా పనులు నత్తనడకగా నడుస్తున్నాయి. ఏదైతే పిల్లర్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి, పనులు కూడా ఏదైతే స్లాబ్కి సంబంధించిన పిల్లర్ వర్క్స్ కూడా ఇప్పటికి కూడా దాదాపు 20-30% కూడా పూర్తి కాని పరిస్థితి. మేము ఒకటే అడుగుతున్నాం, 8 నెలలు పూర్తయిగా అయింది, ఇప్పటి వరకు పనులు ప్రారంభమై ఇంకొక 1 year అయినా కూడా పూర్తయ్యలేదు కాని పరిస్థితిలో ఉంది. ఒకటే అడుగుతున్నాం, ఏదైతే కుత్బుల్లాపూర్ నుండి సుచిత్రకి వెళ్లాల్సినది ఒకటే రోడ్డు అయింది కాబట్టి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి 8 నెలలు అయినా కూడా 30-40% పనులు కూడా పూర్తి కాలేదు. తక్షణమే ఏదైతే యుద్ధ ప్రాతిపదికన పనులన్నీ పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యకు ప్రజలు పొద్దున సాయంత్రం ట్రాఫిక్ సమస్యకు ఇది పరిష్కారం కాబట్టి దీన్ని తక్షణమే స్టీల్ బ్రిడ్జ్ పనులను ప్రారంభించింది. కానీ శరవేగంగా జరగకుండా పూర్తి కాకుంటున్నాయి. కాబట్టి ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 8 నెలలైనా 30% పనులు కాలేదంటే మరి అధికారులు కన్నా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. ఫోటోషూట్లకు వస్తారు, పనులు ప్రారంభిస్తున్నాం, నిధులు వచ్చినాయని పెద్ద పెద్ద మాటలు చెప్పుకున్న ప్రజాప్రతినిధి మరి పనులు 8 నెలల నుండి నత్తనడకగా నడుస్తుంటే ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు 3-4 నెలల్లో పనులు పూర్తయ్యే విధంగా, ప్రజా ట్రాఫిక్ కష్టాలు పూర్తయ్యే విధంగా చూడాలని మేము కోరుతున్నాం.